నమస్కారం అండి. నేను నార్త్ ఇండియాలో అయితే 10 ఏళ్ళ నుంచి అయితే ఉంటున్నాను. సో ఎంత ఎండగా ఉన్నా ఈ ఎండకు తట్టుకోగలుగుతున్నారంటే జనాలు ఆంపన్నా తాగుతున్నారండి. ఆంపన్నా అన్నది మామిడికాయతో చేసుకునే జ్యూస్ చాలా చలవ చేస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఈ మామిడికాయ సీజన్ వెళ్ళే లోపలే నేను మీకు ఈ సులువైన ఆంపన్నా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ విషయం ఇప్పుడు చెప్పడం ఏంటి, ఏప్రిల్గా చెప్పాలి అన్నట్టు ఇది వయ్యారి, దీనికి చాలా వెటకారం ఎక్కువ, అంత పట్టించుకోకండి. సో ఈ ఆంపన్నాకి మనకి బేసిక్గా పచ్చి మామిడికాయలు ఒక 2 to 3 సైజ్ బట్టి కావాలి. సో దీన్ని మనం కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అదేంటి ఇన్స్టెంట్ కాదా, ఫస్ట్ టైంకి కొంచెం పేషెన్సీ కావాలి. సో ఇదైతే ఇప్పుడు అయిపోయింది. సో ఇది కుక్కర్లోంచి తీసి చల్లారేక పీల్ చేసుకోవాలి. ఈ గుజ్జు అంతా లోపల ఉన్నది మనం తీసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా గుజ్జు ఇలా తీసేయాలి. ఇందులో బేసిక్గా ఒక 2-3 చెంచాలు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. షుగర్ బదులు హెల్త్ కాన్షియస్ మీరు పంచదార వేసేసుకోండి. దాని తర్వాత పుదీనా ఆకులు మనం వేసుకోవచ్చు. దీంట్లో మిరియాల పొడి అగైన్ ఇది ఆప్షనల్. 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 1/2 చెంచాడు నల్లుప్పు, కొంచెం మామూలు ఉప్పు తగినంత, కొంచెం నీళ్ళు. మంచిగా మనం బ్లెండ్ చేసుకోవాలి. భలే ఉంది, ఇగో థిక్గా ఉంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 10 రోజుల దాకా ఆరామ్సే ఉంటుంది. మీకు ఇంకా 1 to 2 months ఉండాలి అంటే మనం ఫ్రీజర్లో కూడా ఐస్ క్యూబ్స్ లాగా వేసి మనం వేసుకుంటే 2 months దాకా హ్యాపీగా ఉంటుంది. అది చేసేది పిల్లి పెసరంత, మళ్ళీ 2 నెలల దాకా ఉంటుందంట. లాస్ట్ టైం 2 గంటల్లో అయిపోయిందండి. కాదు, అసలు ఏమైందో చెప్తాను. లాస్ట్ టైం బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. అది వాళ్ళేమో కమెంట్ చేసి చెప్తారులే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూస్తున్నాను అనుకుంటున్నావా, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు.